నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. అమ్మ, వివాహాలకి సంబంధించి ఈరోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? మంచి సంబంధాలు తీసుకొచ్చాను. ఎవరైతే వివాహానికి ఆతృత పడుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసా. ఓకే అమ్మ, వివాహానికి సంబంధించి చాలామంది తొందరపడిపోతూ ఉంటారు. వివాహం చేసి కానీ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్రాడ్ వెళ్ళిపోవాలి, కొంచెం తొందరగా చేసేద్దాం అని చెప్పి చాలా హడావిడి చేసేస్తూ ఉంటారు. సో ఈ హడావిడి వలన ఫలితాలు ఎలా ఉంటాయంటారు? హడావిడి వలన ఎంక్వైరీ చేయడం మర్చిపోతారు. ఈ ఎంక్వైరీ అనేది పక్కకు పెట్టేస్తారు. ఎందుకంటే అబ్బాయి వెళ్ళిపోతున్నాడండి, మరి మీరు ఓకే అంటే ఓకే, 2-3 సంబంధాలు మాకు రెడీగా ఉన్నాయని అబ్బాయి వాళ్ళు అనడం, అలాగే అమ్మాయి కూడా అబ్రాడ్ మ్యాచ్ అయితేనే చేసుకుంటాను అని కంకణం కట్టుకుని కూర్చోవడం వల్ల వీళ్ళు పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఈ యొక్క అమ్మాయి ఏమో అదే ఆలోచన, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు, అబ్బాయి వాళ్ళేమో పిల్లాడు వెళ్ళిపోతున్నాడు చెయ్యాలి. అలాంటప్పుడు ఇద్దరు కూడా ఒకరినొకరి గురించి, కుటుంబాల గురించి తెలుసుకోకుండా ముందడుగు వేసి అక్కడికి వెళ్ళి పిల్లలిద్దరూ కూడా వాళ్ళిద్దరి మధ్యన కూడా సరైన అన్యోన్యత లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతాయి. దానివలన ప్రాబ్లమ్స్ ఏంటి, విడాకుల వరకు వెళ్ళినటువంటి జంటలు కూడా ఉన్నాయి. అందువలన ఒకరి గురించి, కుటుంబాల గురించి ఎంక్వైరీ చేసుకోవాలి. వారు చెప్పినవన్నీ నిజమా కాదా అనేది చూసుకోవాలి. ఒక అడుగు లేట్ అయినా నిశ్చితార్థం చేసుకోవడానికి ఎంక్వైరీ చేసుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే నిశ్చితార్థం అయిందండి కానీ మేము మానేసాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి పీటల మేంచి శుభలేఖలు కొట్టించి అందరికీ పంచి వివాహం రద్దు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆఖరి నిమిషంలో ఆ అబ్బాయి అమ్మాయి స్వభావాలు వాళ్ళకి అర్థమయ్యి, పెద్దవాళ్ళకంటే పిల్లలు ఇవాళ రేపు చాలా తెలివైన వాళ్ళు గమనించి మాకు ఈ అమ్మాయి అయితే కుదరదు, ఈ అబ్బాయి అయితే కుదరదని చెబితే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తిరిగి వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందువలన ఇవన్నీ కూడానమ్మా భగవంతుడు ఇచ్చినటువంటి చిన్న జీవితంలో మ్యారేజ్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ప్రక్రియ. అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడమే మంచిది. అంటే మినిమం ఎంత సమయం తీసుకుంటే బెటర్ అంటారంటే వివాహానికి సంబంధించి మాట్లాడుకున్న దగ్గర నుంచి వివాహం చేసేంత వరకు? కనీసం 1 మంత్ అన్నా ఉండాలి. ఈ 1 మంత్లో ఏదో విధంగా వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలు బయటకు వస్తాయి. అవును, ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానే బ్రాహ్మిన్స్లో 30 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్, MBA చేసి మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ పిల్లాడు 13 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్, 29 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్, ఇతను యూఎస్లో ఉన్నాడు. 150K వస్తుంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఒక కాలర్ నమ్మ తీసుకుని కంటిన్యూ చేద్దాం. వరంగల్ నుంచి లింగమూర్తి. నమస్తే అండి. మీ టీవీ చూస్తూ మాట్లాడద్దండి, టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడండి. లింగమూర్తి గారు, హలో. ఓకే అండి, మీకు ఎవరికైనా సంబంధాలకు సంబంధించి మాట్లాడాలనుకుంటే కనుక వారి యొక్క ఫోటో, బయోడేటా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుందండి. ఆ నెంబర్కి సెండ్ చేయండి, సరిపోతుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే కనుక వీరు ఆఫీస్ నుంచి మీతో కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది. హలో లింగమూర్తి గారు, నమస్తే అండి. అవునండి, నమస్కారం అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి లింగమూర్తి గారు. మా కుమారుడు అండి. కుమారుడు ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ చేసిందండి. ఇంటర్మీడియట్ అంటే మా దగ్గర కష్టం అండి. కష్టం అండి, ఏమనుకోవద్దు దయచేసి. ఓకేనండి, అబ్బాయిల విషయంలో కొంచెం డిగ్రీ చదివిన వాళ్ళకి మాత్రమే అమ్మాయిలు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి మాక్సిమం అందరూ అబ్బాయిలు ఎవరైనా ఉంటే కనుక డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వడం బెటర్ అండి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా కాపు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఇతను బీటెక్ చేశాడు. తర్వాత ఏంటంటే IIIT కూడా చేసి 47 lakhs ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి. ఈ సంబంధం కోసం ఎవరైనా సంప్రదించవచ్చు.
అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 6'2" హైటు, ఇతను ఇంజనీరింగ్ చేశాడు, యుఎస్లో ఉన్నాడు, 160K వస్తుంది, 100 CR ప్రాపర్టీ ఉంది. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు, వెల్ సెటిల్డ్ వాడు ఈ బాబు కోసం మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే మున్నూరు కాపు కేస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్ MBA, గవర్నమెంట్ బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు. అయినా 12 లక్షల శాలరీలో ఉన్నారు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి కేస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, ఇతను యుఎస్లో పనిచేస్తున్నాడు, 120Kలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్ వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, 14 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, 10 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈ అబ్బాయి 9 లక్షల జీతంలో ఉన్నాడు, అల్లుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇష్టమైన వాళ్ళు వెంటనే సంప్రదించండి. ఎస్సీ మాలా క్యాస్ట్. ఎస్సీ మాదిక క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'10" హైటు, యుఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేశాడు, అయినా 115K వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, వాట్సాప్ సింబల్తో నా పక్కన ఉంది చూడండి. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుంది. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే మీకు కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని చూస్తారండి. ఒక హిందువులైతే సరిపోతుంది. అబ్బాయిల విషయంలో మాత్రం మినిమం డిగ్రీ చదువుంటే కనుక చూస్తూ ఉంటారు. సో ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదండి. కొంతమందికి కాల్ కలుస్తున్నాయి, కొంతమంది లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుందండి. మీకు కాల్ బ్యాక్ చేస్తారు, మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా. చాలామంది వివాహానికి సంబంధించి రాహుకేతులు పూజలు చేసాం, శ్రీకాళహస్తిలో వచ్చాం, చాలా పూజలు, వ్రతాలు, నోములు చేస్తూనే ఉన్నాం, అయినా సరే మాకు ఎలాంటి రిజల్ట్ రావట్లేదు, ఆ దేవుడు ఇంకా కరుణించట్లేదా, మా పరిస్థితి ఇంతేనా అన్న ఒక డైలమాలో పడిపోతూ ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం? ఏం లేదమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాహుకేతు దోషాలు కానీ లేకపోతే ఏదైనా సరే వివాహానికి సంబంధించిన కొన్ని దోషాల వల్ల కూడా జాతక పరిశీలన మనము ఏంటంటే కనుక వాళ్ళ జాతక పరిశీలన మనం సపరేట్గా చేసుకుని దానికి సంబంధించిన జపాలు కానీ హోమాలు కానీ ఇవన్నీ మేము చేసాం అంటారు. నిన్న భోజనం చేసాం, వేళకి అరిగిపోయింది. అదేవిధంగా మనము చేసినటువంటి సరిపోలేదేమో అని ఎందుకు అనుకోము, అలా అనుకుని ఇంకొకసారి మరలా మనము ఆ విధంగానే భగవంతుడు ఉన్నాడు, కరుణిస్తాడు, ఆ శ్రీకాళహస్తీశ్వరుడు. ఆ విషయం నమ్మండి. రాహుకేతువులు పూజ చేయించినప్పటికీ కూడా కావడం లేదంటే మరొక్కసారి జాతక పరిశీలన చేసుకోండి. ఓకేనమ్మా. ఒక కాలర్ని తీసుకుందాం. చిత్తూరు నుంచి సుబ్రహ్మణ్య నాయుడు. నమస్తే అండి. హలో మేడం. టీవీ సౌండ్ తగ్గించేసి మేడంతో మాట్లాడండి. మాట్లాడండి. హలో. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. నాయుడు మేడం. నాయుడు గారు చెప్పండి. మా అబ్బాయి సిఏ చేస్తున్నాడు. ఓకే, అమ్మాయి కావాలమ్మా. సరేనండి. ఓకే పంపించండి. అబ్బాయి ఫోటో, బయోడేటా నా పక్కనే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఎల్లో కలర్ అక్షరాల్లో, దానికి పంపించండి. వారు కూడా చెప్తారు మీకు. నెంబర్ నోట్ చేసుకోండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తారు. ఓకేనండి. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సెట్టిబలిజా క్యాస్ట్ 29 సంవత్సరాలు, అమ్మాయి 5'4" హైటు, MBA చేసింది, 7 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 10 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, MBA చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, MBA, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి.
నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు MBA చేసింది. ఈ పాప 70,000 శాలరీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరూ కూడా వివాహం చేసేయాలని ఆతృత పడుతున్నారు. అందువల్ల దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే మీరు కాల్ చేయొచ్చు. కులాంతర వివాహం 27 సంవత్సరాలు 5'4" హైటు BHMS చేసింది. జనరల్ ఫిజిషియన్గా ఉంది. పిల్ల 15 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఈ పిల్లకి ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఆస్తిపాస్తులు 20 కోట్లు. సెకండ్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'2" హైటు MBA చేసి 10 లక్షల జీతంలో ఉంది. ఈ అమ్మాయికి కూడా రెండో పెళ్ళికి వరుడు కావాలి. రెండో పెళ్ళి గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైటు BDS డాక్టరు, ₹1,00,000 నెలకొస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. డాక్టర్స్ అనే కాదు, సాఫ్ట్వేర్ వాళ్ళని కూడా వీళ్ళు చూస్తారు. ఓకే రండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 98660439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరు ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తారంటే ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఇక మొదటి వివాహానికి సంబంధించి కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ముఖ్యంగా జాతక పరిశీలన కావాలనుకున్న వారు కూడా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారండి. ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. 98660439. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. అమ్మ, చాలా మందికి రెండో వివాహం అవ్వడానికి కుజదోషమే కారణం, దీనివల్ల అవ్వట్లేదని ఉంటారు. అది నిజమే అంటారా? కుజదోషం వల్ల వివాహం లేట్ అవుతూ ఉంటుందమ్మా. అంతేగాని కుజదోషమే కారణం అని చెప్పడానికి లేదు, కానీ లేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి అబ్బాయికి సపోజ్ కుజదోషం ఉందనుకోండి, అమ్మాయికి లేదనుకోండి, వాళ్ళు వెళ్ళి పంతులు గారి దగ్గర జాతకాలు చూపించినప్పుడు అయ్యా పిల్లాడికి ఉందమ్మా అంటారు, పిల్లకు ఉందమ్మా అంటారు. అలాంటప్పుడు మరి కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోవాలి కాబట్టి, ఆ సంబంధాలు మళ్ళీ వీళ్ళకి నచ్చాలి కాబట్టి, అమ్మాయి అబ్బాయి నచ్చుకోవాలి కాబట్టి ఈ విధంగా లేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఏదో కారణం, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని అంటాడు పిల్లాడు, అయ్యో 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయని వాళ్ళని అందరూ నెత్తి నోరు కొట్టుకుంటారు. ఆఖరికి ఒప్పుకుంటాడు, అప్పుడు 30 దాడుతూ ఉంటాయి. ఈలోగా మనకి వచ్చిన అవకాశాలన్నీ పోతున్నాయి కదా. అది కూడా కుజుడు వల్లే కారణం. ఆలస్య వివాహానికి లేట్ చేసుకోవడానికి కూడా స్వయంకృతాపరాధం కాదు, గ్రహబలమే కారణం. సో ఆ విధంగా లేట్ అయిపోతూ ఉంటుంది. అసలు వివాహం అనేది ఎప్పుడు చేస్తే మంచిది అంటారు? ఎవరైనా సరే, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు. కరెక్టేనమ్మా. వాళ్ళ యొక్క సెటిల్మెంట్ని బట్టే ఈనాడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 30 ఏళ్ల లోపు అబ్బాయికి 28 నుంచి 30 ఏళ్ళు, 27 ఇదివరకైతే 25 ఏళ్ళు కూడా రానివ్వకుండా ఈ బాబాయ్ 25 ఏళ్ళు వచ్చే పిల్లాడికి అనేవారు. ఇప్పుడు అలా కాదు కాబట్టి కనీసం 27 నుంచి మనం పెళ్లి చేసేస్తే మంచిది. అదేవిధంగా అమ్మాయికి కూడా 25 దాటకుండా చేస్తే పిల్ల పాప పుట్టిన వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు, అందంగా ఉంటారు, బాగుంటారు. వీళ్ళిద్దరు కూడా అన్యోన్యత కూడా ఎక్కువ కాలం వీళ్ళు కలిసి జీవించడం వల్ల అన్యోన్యత పెరుగుతుంది. అందువల్ల కొంచెం ఇదివరకు పూర్వకాలం అయితే బాగా బాల్య వివాహాలు జరిగేవి మా అప్పుడైతే. అప్పుడేమో ఏంటంటే కొంచెం చూస్తున్నారు జాగ్రత్తగా. కాస్త తొందరపడండి వివాహం విషయంలో, లేట్ చెయ్యొద్దు. మరి ఆలస్యం అయ్యే కొలది కూడా ఏజ్ అయిపోతూ ఉంటుంది. సంబంధాలేమో 10 ఏళ్ల తేడా 5 ఏళ్ల తేడా అంటే ఇవ్వరు. 2-3 ఏళ్ల తేడాలో మరి ఆ పిల్లాడు ₹1,00,000 పైన తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు పాపం? అది పరిస్థితి. అవునమ్మా. ఓకేనండి, వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 98660439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలే చూస్తూ ఉంటారు. మ్యాక్సిమం అందరూ హిందువులు అయితే సరిపోతుందండి, అందరూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిల విషయంలో మాత్రం అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ అయితే చదివి ఉండాలని చెప్పేసి అమ్మాయిల కండిషన్స్. సో ఆ విధంగా ఎవరైనా సరే డిగ్రీ చదివిన వారు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సరే, అబ్బాయిలు చెప్పుకుందామా. ముదిరాజు క్యాస్ట్ 28 సంవత్సరాలు. ఈ యొక్క అబ్బాయి 5'1" హైటు, అంటే సన్నగా చిన్నగా ఉన్నట్టు ఉంటాడు పిల్లాడు. ఎంటెక్ చేశాడు, 31 lakhs ప్యాకేజీలు ఉన్నాడు. 5 అడుగుల అమ్మాయిలు ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించండి, వీళ్ళు పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్. ఇతను 90K వస్తుంది, యూఎస్లో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్. హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో వధువు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు. వెలమా క్యాస్ట్ 27 సంవత్సరాలు 6'1" హైటు, ఎంఎస్ చేసి అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఈ పిల్లాడు.
15 లక్షల జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. సెట్టిబల్జా కాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్ చేసి ఇతను కూడా యూఎస్లోనే ఉన్నాడు, 100K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. కుమ్మరి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 17 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 140K వస్తుంది, యూఎస్లో ఉన్నాడు, ఇతను ఎంఎస్ చేశాడు, తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 10-12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఇతను కూడా 12 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. అన్ని వర్ణాలకు సంబంధించి సంబంధాలు ఉన్నాయండి. అంటే ఎక్కువ సంబంధాలు చదవడానికి టైం సరిపోదు కాబట్టి కేవలం క్యాస్ట్కి సంబంధించి 1-2 మాత్రమే చదవడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అలాంటి వారికి మాత్రమే అమ్మాయిలు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే డిగ్రీ చదివిన అబ్బాయిలు కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో షరతులు అయితే లేవు, కానీ వాళ్ళు చదువుకున్న వారినే అమ్మాయిలే అడుగుతున్నారు కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదా కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదా అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని చూస్తూ ఉంటారండి. ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలుద్దాం అనుకున్నా సరే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు తెలుసుకోండి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఇప్పుడు అమ్మాయిలు చెప్పుకుందాం అమ్మ. రెడ్డి క్యాస్ట్, ఇవాళ స్పెషల్గా రెడ్డి క్యాస్ట్ తీసుకొచ్చాను. 27 సంవత్సరాల పాప, రెడ్డి క్యాస్ట్. ఇప్పుడు చదివేవన్నీ రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలండి. 5'6" హైటు, బీటెక్, యూఎస్లో 100Kలో ఉంది. ఈ పిల్ల ఎంఎస్ చేసింది అక్కడ, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్, హౌస్ సర్జన్ చేస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చేసి ఎంఎస్ చేసింది, యూఎస్లో ఉంది, 100K వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్, డాక్టర్, ఈ పిల్ల 30 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంబీఏ, 50,000 జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఈఎంఐ, బీఎస్సీ చేసి ఎంపీహెచ్ చేసింది, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 40,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళి, 34 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది, 100K వస్తుంది, H1B వీసా ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ వాళ్ళే, బాగా ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్న వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఆ విషయం గమనించండి. అమ్మ, మీరు జ్యోతిష్యంలో ఆల్రెడీ డాక్టరేట్ చేశారు. ఎవరికైనా సంబంధాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతక పరిశీలన చేస్తూ ఉంటారా? వాళ్ళు చేయమంటే తప్పనిసరిగా చేస్తానమ్మా. వాళ్ళు చేయమని అడుగుతారు చాలామంది. మేడం గారికి చూపించండి కలిసాయో లేదో అనేవాళ్ళు కొంతమంది మా పిల్లాడు కానీ పిల్ల కానీ కొంచెం లేట్ అయిందండి, లేకపోతే చాలా చోట్ల తిరిగాము, అందరికీ ఇచ్చాము, ఎవరు ఏం చేయలేకపోతున్నారు, అందుకని మాకు ఫార్మాలిటీ పూర్తి చేసి జాతక పరిశీలన కూడా చేయించుకునేవాళ్ళు చాలా ఎక్కువ. ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా బాగా వినియోగించుకుంటున్నారు. ఎందుకు అవ్వలేదు? ఇన్ని ప్రయత్నాలు చేశాం కదా, ఇన్ని రకాలుగా అందరికీ డబ్బులు కట్టాం కదా, మరి అందుకని ఒక్కసారి జాతకం కూడా చూసేయండి మేడం గారు అనేవాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల జాతక పరిశీలన చేస్తూ ఉంటాము. అదేవిధంగా సూచనలు, పరిహారాలు చేయించి దగ్గరుండి ముందుకు తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మా. ఖచ్చితంగా, అంటే కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వివాహానికి సంబంధించి. ఓకేనేమో, ఒకటి ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా అబ్బాయిలు చెప్పుకుందాం తల్లి. ఇందాక రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు చెప్పాం, ఇప్పుడు అబ్బాయిలు చెప్దాం. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 6'2" హైటు, ఇతను యూఎస్లో ఉన్నాడు, 160K వస్తుంది, ఇతనికి గ్రీన్ కార్డు హోల్డరు, 100 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్, 50 కోట్ల ఆస్తి ఉంది ఇక్కడ,
తగినటువంటి డాక్టర్ వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు అబ్బాయిలండి వీళ్ళందరూని. బీటెక్ ఎంఎస్ కెనడాలో ఉన్నాడు పిల్లాడు, 100K వస్తుంది, వెనకాల కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ 23 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'6" హైటు ఎంఎస్ చేసి యూఎస్లో 120Kలో ఉన్నాడు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ 24 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి, 20 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి 30 సంవత్సరాల అబ్బాయి 5'11" హైటు ఎంఎస్ చేసి యూఎస్లో 200Kలో ఉన్నాడు, ఇతనికి I-140 కూడా ఉంది, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారండి. అంటే ఒక హిందువులైతే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారు ఉన్నా సరే వారికి మంచి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి, చూస్తూ ఉంటారు. అబ్బాయిల విషయంలో మాత్రం మినిమం అయితే అబ్బాయిలు డిగ్రీ చదువు ఉండాలి మాత్రం కండిషన్ ఉందండి. సో అలాంటి వారు ఫాలో అవ్వచ్చు. ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలన్నా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. బ్రాహ్మిన్స్లో 24 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు బీటెక్, ఈ అమ్మాయి 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆ తర్వాత చౌదరి క్యాస్ట్ 24 సంవత్సరాల పాప 5'4" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ 32 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు పద్మశాలి క్యాస్ట్లో కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ 21 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు యుఎస్లో ఉంది అమ్మాయి, 120K వస్తుంది, ఎంఎస్ చేసింది అక్కడ, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు, కొంచెం హైట్ కాబట్టి హైట్గా ఉన్న అబ్బాయి కావాలంటున్నారు వీళ్ళు, 35,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు ఎంబీఏ 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి ఎస్సీ మాలా క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ మాదిగా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు ఎంబీఏ చేసి ఎంఐ ఇక్కడ పనిచేస్తోంది హెచ్ఆర్గా, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరూ కూడా హిందూసే. అమ్మ, రెండో వివాహానికి చాలామంది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయినాయి. ఆ విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి వివాహానికి సంబంధించి, రెండో వివాహం చేయాలనుకున్నవారు? అవునమ్మా, రెండో పెళ్ళికి చేసేవాళ్ళు కూడానమ్మా ఒకటే, ఫస్ట్ జరిగినటువంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే అవతల వాళ్ళ గురించి చాలా బాగా డీప్గా ఎంక్వైరీ చేసుకుని స్టెప్ వేయాలి, ఒకటి. రెండు ఏంటంటే కనుక పరిచయం చేయటం మా వంతు, పరిశీలన వారి వంతు. మూడో విషయం ఏమిటంటే చాలా చాలా చక్కగా వాళ్ళ యొక్క పుట్టుపూర్వోత్తరాలే కాదు ముందేం జరిగిందనేది కూడా క్లారిటీగానే తెలుసుకోవాలి. అందులో మొహమాటం పడాల్సిన అవసరం లేదు. మనకు చుట్టరికాలు బంధుత్వాలు కలవనప్పుడు వాళ్ళెవరో మనమెవరమో, అందుకని కంప్లీట్ ఎంక్వైరీ చేసుకుని స్టెప్ తీసుకుంటే రెండవ పెళ్ళి విఫలం కాదు, జాగ్రత్త పడాలి, సఫలం అవుతాయి. ఓకేనండి, మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా చూస్తూ ఉంటారండి. ఒక హిందువులైతే సరిపోతుంది, అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు ఎంసీఏ చేసింది, 60,000 జీతంలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది, ఎంఐ 180Kలో ఉంది, H1B ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. గౌడ్స్ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. ఆ తర్వాత ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 9 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి
ఈ 8 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు ఎంఎస్ యుఎస్లో 150Kలో ఉండి H1B ఉండి వెల్ సెటిల్డ్ వధువుకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ చేసి 16 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. నాయుడు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే 32 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉంది అమ్మాయి, 180K వస్తుంది, ఫుల్ టైం జాబ్ చేస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. చూశారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.